అందరికీ జేబీ. నా పేరు గోదా జాన్పాల్. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వర్గీకరణ విషయంలో వన్ మెన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఆమోదిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణని ఆమోదించినట్టుగా ఇచ్చినటువంటి విషయాన్ని మాలమహానాడు రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తూ మాలల్లో మాత్రమే కాదు మాదిగలను కూడా అణచివేసే ధోరణిలో ప్రభుత్వం ఆమోదించినటువంటి తీరుని వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రేపు అనగా 18వ తేదీ సాయంత్రం 5 గంటలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం, ఆపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ పల్నాడు జిల్లాలో ఉండబడినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్న మాలమహానాడు నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీలతో పాటు ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాలలు, ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అలాగే మహిళా సంఘాలు, కార్మికులు, కర్షకులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పనిచేసినటువంటి ప్రతి మాల సోదరుడు హాజరు కావాలని పిలుపునిస్తూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల.